అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. రైతు భరోసా అంశంపై ఇవాళ చర్చ కొనసాగుతుంది. మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సభలో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓ సవాల్ విసిరారు. రాష్ట్రంలోని ఏ గ్రామంలోనైనా రుణమాఫీ సంపూర్ణంగా పూర్తయిందా నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తానంటూ సవాల్ విసిరారు. స్పీకర్ ఫార్మాట్ లో ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేస్తానని ఆయన ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఇతర పెద్దలకు కేటీఆర్ ఛాలెంజ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతు భరోసా ఇవ్వలేదని, 2 పంటల సాయాన్ని ఎగ్గొట్టారని మాజీ మంత్రి విమర్శించారు. కాంగ్రెస్ ఏడాది పాలనలో ప్రతి రైతుకి 17,000 రూపాయలు బాకీ పడ్డారని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కలిపి 26,000 కోట్ల మేర బాకీ పడ్డారని కేటీఆర్ విమర్శనాస్త్రాలు సంధించారు. కాంగ్రెస్ పాలనలో 24 గంటల పాటు కరెంటు ఇస్తున్నట్లు ప్రభుత్వ పెద్దలు ప్రచారం చేసుకుంటున్నారని కేటీఆర్ మండిపడ్డారు. సభను వాయిదా వేసి నల్గొండ జిల్లాకు వెళ్లి పరిస్థితులు పరిశీలిద్దామని, 24 గంటల విద్యుత్ ఇస్తున్నట్లు నిరూపిస్తే బీఆర్ఎస్ శాసనసభాపక్షం మొత్తం రాజీనామా చేస్తుందని కేటీఆర్ సవాల్ విసిరారు. ఈ రోజు ఏ ఒక్క లాగ్ బుక్ లోనన్నా 24 గంటల కరెంటు వస్తున్నట్టు చూపెడితే మేము మొత్తం శాసనసభాపక్షం రాజీనామా చేస్తామని చెప్పి నేను ఆయన అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఇప్పుడు వాళ్ళేమో ప్రచారం చేయొచ్చు, పద్ధతి కాదు అధ్యక్ష. రైతుల బకాయిలను చెల్లించి కొత్తగా రైతు భరోసాను అందివ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని అన్నారు. అసెంబ్లీ సమావేశాలను 10 రోజుల పాటు పొడిగించాలని స్పీకర్ను ఆయన కోరారు. విద్యుత్, నీటిపారుదల, మిషన్ భగీరథ అంశాలపై చర్చ పెట్టాలని అన్నారు. కేటీఆర్ సవాళ్లను రేవంత్ రెడ్డి సర్కార్ స్వీకరిస్తుందా? నిజంగా కేటీఆర్ అన్నట్లు ప్రస్తుత ప్రభుత్వం రైతులకు బాకీ ఉందా? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కేటీఆర్ చెప్పినట్లు తెలంగాణలో కరెంటు కోతలున్నాయా? దమ్ముంటే ప్రజల్లోకి వెళ్దాం. మీ పరిపాలనలో ప్రజలు మంచిగా ఉన్నారో, మా పరిపాలనలో బాగున్నారో ప్రజల్లోకి వెళ్దాం అన్న కేటీఆర్ మాటలను మీరు ఏ విధంగా చూస్తారో కామెంట్ చేయండి.